మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించబోతున్నారు. అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షులు ప్రెసిడెంట్ జెలెన్స్కీతో కూడా చర్చలు జరపబోతున్నారు. రష్యా ఉక్రెయిన్ పైన వార్ మొదలుపెట్టాక ఇది ఫస్ట్ విజిట్ ఉక్రెయిన్కు మన ప్రధానమంత్రి వెళ్ళడం. అందులోనూ ఇటీవల రష్యా పర్యటన జరిగాక కొద్ది రోజులకే ఉక్రెయిన్ వెళ్తున్నాడు. మన రష్యా పర్యటనలో చూసాం, రష్యా అత్యున్నత పౌర పురస్కారం కూడా నరేంద్ర మోడీకి పుటిన్ ప్రభుత్వము అందించింది. సో ఆ రష్యా విజిట్ ఇంటర్నేషనల్గా కూడా కాంట్రవర్షియల్ అయింది. అమెరికా చాలా తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్ అయితే మోడీ పర్యటనను ఖండించింది. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా మోడీ రష్యాలో పర్యటిస్తున్న సందర్భంగా ఉక్రెయిన్ పైన రష్యా జరిపిన దాడిలో ఒక హాస్పిటల్ పైన దాడి జరిపితే పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ పుటిన్తో జరిగిన ప్రత్యక్ష చర్చల్లో మోడీ ఈ అంశాన్ని కూడా లేవనెత్తి అలా పిల్లలు చనిపోవడాన్ని మానవత్వం ఉన్న ఎవరైనా భరించలేరు, ఉదయం కరిగిపోతుందని వ్యాఖ్యానించారు. ఆ రష్యా అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో కూడా మోడీ యుద్ధ భూమిలో చర్చలు సాధ్యం కాదు, బ్యాటిల్ గ్రౌండ్లో సంప్రదింపులు సాధ్యం కాదు అని కాల్పుల విరమణ ఆవశ్యకతను కూడా రష్యా ప్రెసిడెంట్కు నొక్కి చెప్పారు. అలా రష్యా పర్యటన అయిన కొద్ది రోజులకే ఇప్పుడు ఉక్రెయిన్లో పర్యటించబోతున్నారు. గతంలో కూడా రష్యన్ ప్రెసిడెంట్కు సూటిగానే మన ప్రధానమంత్రి దిస్ ఈజ్ నాట్ అన్ ఇరా ఆఫ్ వార్, ఇది యుద్ధాల కాలం కాదు అని సమస్యల పరిష్కారానికి డిప్లొమసీ, శాంతియుత చర్చలే పరిష్కారం అంటూ కూడా సూచించారు. వెస్ట్రన్ మీడియా కథనాల CNN కథనం ప్రకారము ఒక దశలో రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా అణ్వాయుధాలను ఉపయోగించాలని చూసింది. అమెరికా, వెస్ట్రన్ దేశాలకు కూడా అనుమానించాయి. ఆ సమయంలో భారత ప్రధాని జోక్యం వల్లనే ఆ క్రైసిస్ తొలగిపోయిందని CNN వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఆ నోబెల్ పీస్ కమిటీ ఉపనాయకుడు ఇండియాలో పర్యటించిన సందర్భంగా మోడీని ప్రశంసించడం, కొన్ని సోషల్ మీడియాలో ఈవెన్ మీడియాలో కూడా వదంతులు కూడా వ్యాపించాయి. మోడీ నోబెల్ పీస్ ప్రైజ్కు కన్సిడర్ చేయబడుతున్నారని. దాని తర్వాత నోబెల్ పీస్ కమిటీ క్లారిఫై చేసింది ఇది వాస్తవం కాదు అని, ఎందుకంటే ఇలాంటి వార్తలు వాస్తవం కాదు అని. కానీ ఈ పరిణామాలన్నింటినీ మనం క్రోడీకరించి చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్లో కనుక నరేంద్ర మోడీ ఇంటర్వెన్షన్ వల్ల, డిప్లొమసీ వల్ల ఎంతో కొంత ఫలితం కనుక వస్తే ఖచ్చితంగా నోబెల్ పీస్ బహుమతికి, నోబెల్ శాంతి బహుమతికి నరేంద్ర మోడీ కంటెండర్ అయినా ఆశ్చర్యపడాల్సిందైతే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్కు మీడియేట్ చేసే పొజిషన్లో ఎవరున్నారు? అమెరికా చాలా క్లియర్గా ఉక్రెయిన్ వైపు ఉంది, UK, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ వైపు ఉన్నాయి, చైనా రష్యా వైపు ఉంది. అంటే వరల్డ్లో మేజర్ పవర్స్ అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు, UK లాంటి దేశాలు, లేదంటే చైనా, ఇండియా. ఇందులో అమెరికా అలాగే పశ్చిమ దేశాలు అలా చైనా కూడా క్లియర్ పొజిషన్ తీసుకొని అటు ఇటు ఉన్నాయి. ఒక్క భారతదేశం మాత్రమే యుద్ధాన్ని సమర్థించడం లేదు. అదే సమయంలో అమెరికా, పశ్చిమ దేశాలు రష్యా పైన ఆంక్షలు విధిస్తే మనం అంగీకరించలేదు. ఉక్రెయిన్తో రిలేషన్స్ కంటిన్యూ చేశాం. ఇటీవల G7 సమ్మిట్ సమయంలో కూడా మన ప్రైమ్ మినిస్టరు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కలిశారు. రష్యాతో చాలా హైయెస్ట్ లెవెల్లో మన రిలేషన్స్ ఉన్నాయి. అందువల్ల అటు రష్యాతోనూ ఇటు ఉక్రెయిన్తోనూ సరైన సంబంధాలు ఉండి ఇంటర్వీన్ కాగలిగిన శక్తి ఇండియన్ డిప్లొమసీకి మాత్రమే ఉన్నాయి. అందులో భారత ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ పుటిన్తో చాలా వ్యక్తిగత స్థాయిలో కూడా రిలేషన్స్ ఉన్నాయి. ఇటీవల క్రెమ్లిన్ మాస్కోకు భారత ప్రధాని వెళ్ళిన సందర్భంగా కూడా
భారత రష్యా సంబంధాల విశిష్టత మనకు కనిపించింది. అమెరికా, పశ్చిమ దేశాలు రష్యా పైన ఆంక్షలు పెట్టిన సమయంలో ఇండియా వాజ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. ఇండియా, చైనా మన రెండు దేశాలే రష్యా నుంచి ఆయిల్ను గణనీయంగా దిగుమతి చేసుకున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జెలెన్స్కీ అయితే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొని ఉక్రెయిన్ పైన యుద్ధానికి ఫైనాన్స్ సమకూరుస్తుందని కూడా ఆరోపించారు. అయినా మనము మన తటస్థ స్టాండ్, ఈక్విడిస్టెంట్ స్టాండ్ నుంచి పక్క జరగలేదు. అటు వార్ సమర్థించలేదు, ఇటు శాంక్షన్స్ అంగీకరించలేదు, అటు రష్యాతో సంబంధాలు ఆపలేదు, ఉక్రెయిన్ను విడగొట్టుకోలేదు. ఈ డిప్లొమసీ ఇప్పుడు మన భారత ప్రధానమంత్రికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే, ఈ వార్ కూడా దేర్ సీమ్స్ టు బి నో ఎండ్. రష్యా తన స్టాండ్ పై నుంచి కదలడం లేదు, ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు సహకారాన్ని ఆపడం లేదు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా ఒక ఆందోళన ఏంటంటే, ఆల్రెడీ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కనుక అయితే అమెరికన్ సాయం ఉక్రెయిన్కు లభించకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు, ఈ యుక్రెయిన్ వార్ను ఫండ్ చేయడం అమెరికా ఫండ్ చేయాల్సిన అవసరం లేదన్నది ట్రంప్ వాదన. ట్రంప్ వైస్ ప్రెసిడెన్షియల్ నామినీ జేడీ వ్యాన్స్ కూడా అక్కడెక్కడో ఉక్రెయిన్లో మనం వార్కు ఎందుకు ఫైనాన్స్ చేయాలి అనే స్టాండ్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ కమలా హారిస్ డెమోక్రటిక్ క్యాండిడేట్ అయ్యాక ఒపీనియన్ పోల్స్ మారుతున్నాయి. కమలా హారిస్ ప్రెసిడెంట్ అవుతారా, ట్రంప్ అవుతారా చెప్పలేం. కానీ ఇప్పటికీ కూడా ట్రంప్ ప్రెసిడెన్సీ యొక్క పాసిబిలిటీ ఎక్కువ మంది చెప్తున్నారు. అందువల్ల అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కనుక గెలిస్తే ఉక్రెయిన్కు యుఎస్ ఫండింగ్ ఆగిపోయే అవకాశం ఉంది. ఈవెన్ నాటోకు అమెరికా ఫండింగ్ పట్ల కూడా ట్రంప్కు భిన్నాభిప్రాయం ఉంది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ అసలు యుద్ధం ప్రారంభంలోనే అమెరికా ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం గురించి ఆలోచించడాన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే ఫ్రాన్స్, జర్మనీకి రష్యాతో బలమైన ఎనర్జీ రిలేషన్షిప్ ఉంది. ఆ ఎనర్జీ ప్రైసెస్ వల్ల యూకే లాంటి దేశాలకు కూడా తీవ్రమైన కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాయి. అంటే రష్యా కానీ, ఉక్రెయిన్ కానీ, ఆ మాటకొస్తే పశ్చిమ దేశాలకు కానీ, అమెరికా కానీ ఒక పాయింట్ ఆఫ్ ఫాటిక్, అంటే ఈ వార్ ఎక్కడికి, ఏమవుతుంది, ఎండెక్కడ అనేటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయారు. ఈవెన్ రష్యా కూడా మొదట్లో వార్ మొదలుపెట్టినప్పుడు వారం రోజుల పని మొదలుపెట్టింది. ఎందుకంటే గతంలో క్రిమియాను ఆక్రమించుకున్నప్పుడు అనుభవం రష్యాది. కానీ రష్యా ఊహించినది జరగలేదు. ఉక్రెయిన్ రెసిస్టెన్స్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు తాజాగా అయితే వెస్టర్న్ F-16 యుద్ధ విమానాన్ని కూడా ఉక్రెయిన్లో మోహరిస్తున్నారు. సో అమెరికా, పశ్చిమ దేశాల మిలిటరీ సహకారంతో ఉక్రెయిన్ రష్యాను గట్టిగా ప్రతిఘటించింది. ఒక దశలో రష్యా పైన స్ట్రాటజిక్ విజయాలకు కూడా ఉక్రెయిన్ సాధించింది. ఇప్పటికీ ఉక్రెయిన్ ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయి భారీగా ఉక్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది. అంటే రెండు వైపులా ఒక రకంగా అలసిపోయిన పరిస్థితి, ప్రపంచ దేశాలకు అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో దీనికి ఒక వే అవుట్ కనుక్కొనలేక ప్రపంచం తలపట్టుకున్నది ఏం చేయాలని. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వరల్డ్ ఎకానమీ పైన ప్రభావం చూపుతుంది, వరల్డ్ పాలిటిక్స్ పైన ప్రభావం చూపుతుంది. అందువల్ల ఎవ్రీబడి సీమ్స్ టు బీ ఎట్ ఏ పాయింట్, దీన్ని ఎక్కడో కన్నా క్లోజ్ చేయాలి, సమ్వేర్ ఫుల్ స్టాప్ పెట్టాలని. కానీ ఎవరి ఇంటర్వెన్షన్ సాధ్యమవుతుంది అంటే, వరల్డ్లో పోలరైజ్డ్గా ప్రపంచం ఉండడం వల్ల ఎవరు ఇంటర్వ్యూన్ చేస్తే ఇద్దరు వింటారు అనేది ఒక ప్రశ్నార్థకమైనది. అక్కడే భారతదేశానికి అవకాశం వస్తుంది, భారత ప్రధానమంత్రికి వ్యక్తిగతంగా ఆ అవకాశం వస్తుంది. అందువల్ల ఈ యుక్రెయిన్ పర్యటనలో కనుక కొంత బ్రేక్ త్రూ రష్యాకు వెళ్ళి వచ్చారు, అలాగే ఉక్రెయిన్ వెళ్ళి వచ్చాక ఒక రష్యా ఉక్రెయిన్ వార్లో కనుక ఏదో కొంత బ్రేక్ త్రూ సాధించగలిగితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విల్ బీ ఎ సీరియస్ కంటెండర్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్. నోబెల్ శాంతి బహుమతికి భారత ప్రధాని ఒక ప్రధానమైన పోటీదారు అవుతారు. ఎందుకంటే అమెరికా నోబెల్ బహుమతుల పైన అందరికీ తెలుసు అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్. అమెరికా భారతదేశంతో వ్యూహాత్మక బంధం కోరుకుంటోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు మంచి మిత్రుడు.
చైనా ఫ్యాక్టర్ వల్ల కూడా ఇండియా అమెరికాకు అవసరము. ఇక్కడ యాంటీ చైనా యాక్సిస్లో భారతదేశం కీలకం. ఇప్పటికే మన దేశం చైనా వ్యతిరేకంగా జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో కలిసి క్వాడ్లో మెంబర్ కంట్రీ. అలాగే ఇజ్రాయిల్, ఇండియా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి మనం U2, I2లో కూడా ఉన్నాం. అమెరికాతో రష్యా విషయంలో విభేదాలున్నా మనం అమెరికాతో వ్యూహాత్మక బంధం మాత్రం ఇంకా బలంగా ఉంది. అంటే ఏకకాలంలో అమెరికాతో రష్యాతో డిఫరెంట్ లేయర్స్లో ఇండియా తన క్లోజ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది. అందువల్ల భారతదేశం విల్ బి ద మోస్ట్ యాక్సెప్టబుల్ ఫర్ ఎనీ పీస్ డీల్. సో అందువల్ల లెటస్ హోప్ ఇండియా భారత ప్రధానమంత్రి చొరవ వల్ల, జోక్యం వల్ల రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో ఎంతో కొంత ఉపశమనం, కొంత బ్రేక్ త్రూ వస్తే అది ప్రపంచానికి మంచిది, భారతదేశానికి మంచిది. అది సాధించగలిగితే భారత ప్రధాని నరేంద్ర మోడీ నోబెల్ శాంతి బహుమతికి చాలా గట్టి కంటెండర్ కావడం ఖాయం.